విదేశీ చదువులంటే మన వాళ్ళకి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అది ఇప్పుడు మరింతగా పెరిగింది. విదేశాల్లో చదివితే లైఫ్ సెటిల్ అయినట్టే అనుకునే యువత సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. తమ పిల్లల్ని విదేశాల్లో చదివించడం అంటే పేరెంట్స్కు కూడా అదో సోషల్ స్టేటస్. దీంతో ఫారిన్ చదువులకు క్యూ కడుతున్నారు భారతీయులు. విదేశాల్లో చదవడం చాలా మంది విద్యార్థుల కల. అప్పు చేసైనా తమ పిల్లలను విదేశాల్లో చదివించాలని భావించే పేరెంట్స్ కూడా ఉన్నారు. విదేశీ చదువుకు బ్యాంకులు సైతం రుణాలు ఇస్తున్నాయి. ఒకప్పుడు విదేశాలలో చదవాలంటే రిచ్ పీపుల్ మాత్రమే వెళ్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు పేద విద్యార్థులు సైతం విదేశీ చదువులను అభ్యసిస్తున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు ఫ్లైట్ ఎక్కుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 2022-23 విద్యా సంవత్సరంలో ఏకంగా 2,68,923 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో అడుగు పెట్టారు. పోయిన ఏడాది అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య 10,57,188 మంది కాగా అందులో 2,89,526 మంది విద్యార్థులతో చైనా టాప్ లో ఉండగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. అమెరికాలో అడుగు పెడుతున్న ప్రతి 4 విదేశీ విద్యార్థుల్లో ఒకరు మన భారతీయులే ఉండటం విశేషం. ఫారెన్ చదువులకి క్రేజ్ పెరిగిందంటున్నాయి కన్సల్టెన్సీలు. యుఎస్ఏ వెళ్లేందుకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో విద్యార్థులు ఫేక్ కన్సల్టెన్సీలకు డబ్బులు చెల్లించి మోసపోవద్దని, అన్ని సరిచూసుకునే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. జనవరి 2025 ఇంటేక్ కి సంబంధించిన అడ్మిషన్స్ కి ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేస్తున్నాము. వీ హ్యావ్ అరౌండ్ 35 యూనివర్సిటీస్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్ అండ్ సో ఫార్ వీ హ్యావ్ అరౌండ్ 500 స్టూడెంట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ అండ్ మేము ఇంకా 200 to 300 మోర్ స్టూడెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సౌత్ ఇండియా నుంచి ఆల్వేస్ క్రేజ్ అయితే ఎప్పటికీ యూఎస్కే ఉంటుంది. బట్ ఇప్పుడైతే కొంచెం యూరోపియన్ కంట్రీస్ అండ్ ఆస్ట్రేలియా, కెనడాకి కూడా కొంచెం డిమాండ్ ఉంది. యూఎస్కి ఎప్పుడు కూడా ఆ నంబర్ అలాగే ఉంది. అండ్ దాంతోపాటు యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళే స్టూడెంట్స్ సంఖ్య కొంచెం పెరిగింది. విదేశీ విద్యలో ఉండే ఆర్థిక వెసులుబాటును భారతీయ యువత వినియోగించుకుంటుంది. మన దేశంతో పోలిస్తే విదేశాల్లో చదువుకుంటే మెరుగైన స్కాలర్షిప్తో పాటు భారీ ప్యాకేజీ ఉద్యోగం పొందొచ్చన్న ఆలోచనతో యువత అటువైపు మొగ్గు చూపుతోంది. దీంతో విదేశీ చదువులకు వెళ్లే యువత సంఖ్య ఏటేటా పెరుగుతోంది.